హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్' సినిమా 'వార్ 2' సినిమా అనమాట. ఈ సినిమా ట్రైలర్ అయితే జస్ట్ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఈ సినిమా అంటే ఈ ట్రైలర్ పైన చాలా అంచనాలు ఉండేవన్నమాట. ఇది ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందని కొంచెం ఒక ఈగర్‌నెస్ ఉండేది. కాకపోతే ఇంక అన్నిటికి బ్రేక్ ఇస్తూ ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. యాక్చువల్‌గా ఇది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్ట్‌గా స్ట్రైట్ బాలీవుడ్ మూవీలో చేయడం వల్ల అంటే కొంచెం నెగెటివ్ రోల్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారిది జస్ట్ నెగెటివ్ రోల్ అనమాట. సో, ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌ని కొంచెం ఒక తక్కువ చేసి చూపిస్తారేమో అని ఒక క్వెషన్ మార్క్ కొంచెం ఉండేదనమాట ఎక్కడో. అంటే విలన్ క్యారెక్టర్ కదా! అంటే హీరోని ఎప్పుడు హైగా చూపిస్తారు. విలన్ని కొంచెం లోగా చూపిస్తారనమాట. అంటే హీరో దగ్గర విలన్ కొంచెం తక్కువగా ఉన్నట్టు. ఆ విధంగానే ఉంటుందేమో అని కొంచెం భావించారు గానీ, కాకపోతే ఆ ఫీల్‌కే గుడ్ బై చెప్పి ఎక్కడ గాని అసలుకు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌గా ఏ మాత్రం చిన్న డ్యామేజ్ కూడా కాకుండా అద్భుతంగా చూపెట్టారనమాట. ఇప్పుడు 'హృతిక్ రోషన్‌కి' ఎంతైతే ఆ స్కోప్ ఉందో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా అంతే స్కోప్ ఉందనమాట. ఇద్దరి మధ్య వచ్చే ఆ ఫైట్ సీన్‌లు కావచ్చు, వాళ్ళ డెలివరీ కావచ్చు, ఒక పక్క ఒకసారి 'హృతిక్ రోషన్' డైలాగ్ వస్తది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వస్తది. అట్లా ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగులు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ ఫైట్ సీన్‌లు అవంతా చూస్తుంటే ఎక్కడా గాని జూనియర్ ఎన్టీఆర్‌కి కనీసం ఒక చిన్న ఇది కూడా మైనస్ లేకుండా అంత అద్భుతంగా అయితే చూపించడం జరిగిందనమాట. హీరోతో ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ ట్రైలర్ అయితే కట్ చేశారు. అంటే ఇంక చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఇంక విజువల్‌గా అయితే ఆ ఫైట్ సీన్స్, ఆ లొకేషన్స్, ఆ బాంబ్ బ్లాస్ట్స్ అలాంటివంతా చూస్తుంటే ఒక యుద్ధం అయితే ఎలా ఉంటది వీళ్ళిద్దరి మధ్య వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ ఫైట్ సీన్స్ అయితే నిజంగా ఒక యుద్ధాన్ని తలపిస్తుందనమాట. అంత అద్భుతంగా అయితే ట్రైలర్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ సినిమా పైన దాదాపు మన తెలుగు రైట్స్ 90,00,00,000 వరకు పెట్టారనమాట. 90,00,00,000 పెడితే అప్పుడు కొంచెం ఒక రకంగా ఇక్కడ ఒక సందేహం ఉన్నిందనమాట. అంటే ఇది బాలీవుడ్ సినిమా, ఇది డబ్బింగ్ సినిమాగా మన తెలుగు అయితే డబ్బింగ్ సినిమానే అవుతది. సో, జూనియర్ ఎన్టీఆర్ మీదనే ఒక కేవలం జూనియర్ ఎన్టీఆర్‌ని చూసే 90,00,00,000 పెట్టడం అనేది ఇది వర్కౌట్ అవుతుందా? కాదా? అనేది ఒక ఎక్కడో చిన్న సందేహం ఉండేదనమాట. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది ఇంకా ఎంతటికైనా ఈ 90,00,00,000 అయితే నథింగ్ అని తెలుస్తుందనమాట. 90 కాదు, 200,00,00,000 కాదు, 300,00,00,000 కూడా కొట్టే సత్తా ఉన్న సినిమా అనేది అంటే మన తెలుగులో అని చెప్తున్నా. అంటే వరల్డ్ వైడ్‌గా ఎంతైనా సునామీ సృష్టించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులైనా బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్న సినిమా అనమాట. సో, కాబట్టి ఇంక దీనిపైన అభిమానులైతే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే ఇంక సంబరాలు చేయడం చేస్తారనమాట. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. చానా బాగుంది. ఇద్దరి మధ్య వచ్చి ఇద్దరికి ఏ మాత్రం అంటే ఇద్దరు అంటే సౌత్ ఇండియన్ నుంచి ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా అది అందరికీ తెలుసు. వాళ్ళకు హిందీ వాళ్ళకు కూడా తెలుసు అనమాట. అందుకని సౌత్ ఇండియా నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ని ఏరుకొని తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఇంక సినిమాలో పెట్టుకున్నారనమాట. కాబట్టి ఇంక సినిమాలో చూపించే నెగెటివ్ రోల్ అయినప్పటికీ ఏ మాత్రం కూడా ఆయన ఇమేజ్‌కి ఇంత కూడా డ్యామేజ్ కాకుండా అద్భుతంగా చూపెట్టారనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలైతే అద్భుతం అంటే అద్భుతము. ఎక్కడ గాని ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఇద్దరిని చాలా ఈక్వల్‌గా ఉంటారు. ఈక్వల్‌గా చూపించారు. కాబట్టి ఇంకా ఆగస్టు 14వ తారీఖు వరకు మనం ఈ సినిమా గురించి వెయిట్ చేయాల్సి ఉంటదనమాట. సో, అది ఇంకా మనకి సంబరాలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు వరకు ఇంకా ఆ రోజైతే అభిమానులకి ఒక పెద్ద పండగని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఎంతటి ఎక్స్‌ట్రీమ్‌కైనా ఎళ్ళిపోవచ్చనమాట. ఎంతటి అంచనాలైనా పెట్టుకోవచ్చు. కాబట్టి అంత అద్భుతంగా ఉంది. సో, ఇది వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న ఒక హ్యూజ్ సినిమా, పెద్ద సినిమా అనమాట. సో, చూద్దాం. ఇంకా ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత ఇంక ఇది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తది, ఇన్ని రికార్డులు బ్రేక్ చేస్తదనేది మనం వేసి చూడాల్సిందనమాట. సో, ఆగస్టు 14వ తేదీ మాత్రం అభిమానులకు ఇది ఒక పండగ రోజని చెప్పుకోవచ్చనమాట. సో, ఈ రోజు నుంచే పండగ స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఆ పండగకి కౌంట్‌డౌన్ ఈ రోజే స్టార్ట్ అయింది. అంటే ఈ ట్రైలర్ అంత అద్భుతంగా ఉందనమాట. దీన్ని చూసుకుంటూ ఇక పండగ వరకు అంటే ఆగస్టు 14 వరకు మీరు ఎంత ఎంజాయ్ అయినా చేసుకోవచ్చు. ఎంత గొప్పగా కాలర్ ఎగురుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చనమాట. అట్లుంది ట్రైలరు. చానా అంటే చానా బాగుంది. సో, ఇంక ఫస్ట్ సినిమానే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీనే ఇంకా సెన్సేషనల్ హిట్ కాబోతుందనమాట. ఇంక ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసి, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్‌కి ఇంకా అద్భుతమైన అవకాశాలు ఇంకా పాన్ వరల్డ్ లెవెల్‌లో వెళ్ళి ఇంకా ఆయన మంచి పేరు రావాలని మనం కోరుకుందాం. సో, ఆగస్టు 14వ తేదీ వరకు మనం ఓపిక పట్టాల. కాసేపు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అంతవరకు జస్ట్ ఓపిక మాత్రమే పట్టాలి. ఇంక అంతకు మించి మేమి చేయలేము. ఆ రోజు మనం థియేటర్‌లో ఇంక ఎంత హంగామా చేయాలో, ఆ రోజు ఎట్లా పండగ చేసుకోవాలో అట్లా చేసుకోవచ్చు.
సో ఇది విషయము. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా చేయండి. నమస్తే.